కొత్త నీరు వస్తే పాత నీరుకు వెళ్లిపోవాల్సిందే. ఇప్పుడు బీజేపీలో కూడా అదే సూత్రం నడుస్తోంది. వలస నేతలు వచ్చి పాత నేతల సీట్లకు ఎసరు పెడుతున్నారు. టికెట్ల పంపకాల్లో కొత్త నేతలకు బీజేపీ అధిష్టానం పెద్దపీట వేస్తోంది. వచ్చిన వారికి వచ్చినట్లే టికెట్లు కట్టబెడుతోంది. దీంతో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల్ని కన్ఫర్మ్ చేసింది. కరీంనగర్, సికింద్రాబాద్ కు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు చేవెళ్లకు కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్లను ప్రకటించారు. అలాగే మహబూబ్ నగర్ డీకే అరుణ, నిజామాబాద్ అరవింద్, మల్కాజ్గిరి ఈటల రాజేందర్, మెదక్ రఘునందన్ రావు, భువనగిరి టికెట్ను బూర నర్సయ్య గౌడ్కు కేటాయించింది. ఈ మధ్యనే పార్టీలో చేరిన మాధవీలతకు హైదరాబాద్ టికెట్, జహీరాబాద్ స్థానాన్ని బీబీ పాటిల్, నాగర్ కర్నూలు స్థానాన్ని ఎంపీ రాములు కుమారుడు భరత్కు కట్టబెట్టారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన సైదిరెడ్డికి నల్గొండ టికెట్ ఇచ్చారు. మహబూబాబాద్ టికెట్ సీతారాం నాయక్ ఇచ్చేశారు. ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీని కాదని నాగేష్ ను అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన గోమాత శ్రీనివాస్ కు పెద్దపల్లి టికెట్ కేటాయించారు. ఇక మిగిలిన వరంగల్, ఖమ్మం ఎంపీ స్థానాలను కూడా బీజేపీ ప్రకటించడంతో కమలం ఎన్ని స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేస్తుంది అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కొత్త నీరు వస్తే పాత నీరుకు వెళ్లిపోవాల్సిందే. ఇప్పుడు బీజేపీలో కూడా ఇదే సూత్రం నడుస్తోంది. వలస నేతలు వచ్చి పాత నేతల సీట్లకు ఎసరు పెడుతున్నారు. టికెట్ల పంపకాల్లో కొత్త నేతలకు బీజేపీ అధిష్టానం పెద్దపీట వేస్తోంది. వచ్చిన వారికి వచ్చినట్లే టికెట్లు కట్టబెడుతోంది. దీంతో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల్ని కన్ఫర్మ్ చేసింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, చెప్పండి, బీజేపీలో అయితే టికెట్ల పంపకాల్లో అయితే కొత్త నేతలకు బీజేపీ అధిష్టానం పెద్దపీట వేస్తుంది. అయితే వచ్చిన వారికి వచ్చినట్లుగానే టికెట్లు కట్టబెడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళైతే అసంతృప్తితో అయితే రగిలిపోతున్నారు. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఓవరాల్ గా చూసుకుంటే పాత వాళ్ళు ఎవరున్నారంటే బీజేపీతో పాటు మొదటి నుంచి కెరియర్ స్టార్ట్ చేసి అందులోనే కొనసాగించినటువంటి వ్యక్తులు ఇప్పుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు మాత్రమే చెప్పుకోవచ్చు. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా మధ్యలో వచ్చిన వాళ్ళే. కానీ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా ఆల్రెడీ పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి కేవలం ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో మాకు రేసు గుర్రాలు కావాలి, అందుకోసం మాత్రమే వాళ్ళని తీసుకుంటామని. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య జాయిన్ అయిన వాళ్ళు 9 మందికి ఇచ్చారు. మనం వాళ్ళని చూసుకుంటే భరత్ కానీ, బీబీ పటేల్ కానీ, మాధవీలత, గోమాస శ్రీనివాస్, సైదిరెడ్డి, సీతారాం నాయక్, నగేష్, వినోద్ రావు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళే. దాంతో పాటు ఇప్పుడు మనకు ప్రకటించినటువంటి ఓవరాల్ గా చూసుకుంటే మనకి అంటే ఇప్పుడు బీజేపీ ప్రకటించినటువంటి 17 స్థానాల్లో 9 మంది ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, కిషన్ రెడ్డి, సంజయ్ మాత్రమే మొదటి నుంచి ఉన్న వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు. అయితే ఏ రకంగా చూసుకున్నా కూడా మొదటి నుంచి ఉన్న వాళ్ళని పక్కన పెట్టి కేవలం ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారంటే వస్తున్నారు, టికెట్ తీసేసుకుంటున్నారు, గెలిస్తే సరే, ఓడిపోతే మళ్ళీ వెళ్ళిపోవడం. అంటే వాళ్ళు కేవలం టికెట్ కోసం వచ్చారని తెలిసినాక కూడా ఎందుకు వాళ్ళనే తీసుకోవడం, ఎందుకు వాళ్ళనే ఎంకరేజ్ చేయడం, ఇలాంటి విషయాలు పక్కన పెట్టదు. ఎందుకు బీజేపీకి స్వతహాగా లేదా ఇప్పుడు మేము ఉన్నటువంటి నాయకత్వాన్ని మీరు ఎందుకు ప్రోత్సహించరు? మొదటి నుంచి పనిచేస్తుంది ఎవరు, తీరే టైంకి వచ్చి సింహాసనం మీద కూర్చుంటుంది ఒకరు, ఇట్లా అయితే నడవదని చెప్పేసి చాలా చోట్ల అయితే ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు అంటున్నాయి. అందుకైతే అమిత్ షా చెప్పిన మాట ఏంటంటే దీనికి సంబంధించి మనం ముందు గెలుద్దాం, గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం మనం ఏం కావాలి ఏంటి అనేది. కానీ ఇప్పుడే మనము గెలిచేటువంటి వ్యక్తుల్ని కాదని చెప్పేసి మన వాళ్ళు అని చెప్పేసి కాస్త వెనుకబడిన వాళ్ళకి అంటే ఓడిపోయేటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి సీట్లు ఇస్తే మనం పూర్తి స్థాయిలో నష్టపోతాం. ఒక్క సీటు కూడా వదులుకోవడానికి ఇప్పుడు బీజేపీ సిద్ధంగా లేదు. కాబట్టి ఈ సమయంలో మీరు ఏం మాట్లాడకండి, ఏం చేయాలి ఏంటి అనేది అధిష్టానానికి తెలుసు, అన్ని అధిష్టానం చూసుకుంటది అని చెప్పేసి అమిత్ షా అనడం జరిగింది. ఏదేమైనా మాత్రం బీజేపీలో కొత్త వాళ్లకు పెద్దపీట వేయడం, పాత వాళ్ళని పక్కన పెట్టడం మాత్రం బీజేపీలో అసంతృప్తిని అయితే రగిస్తుందనే చెప్పాలి సార్.